హేరంబ సంకష్ట చతుర్థి తేదీ, శుభ సమయం, పూజా విధానం తెలుసుకోండి. శ్రావణ మాసంలో వచ్చే చతుర్థిని హేరంబ సంకష్ట చతుర్థి అంటారు. ఈ నెల 22న జరుపుకోనున్నారు. తల్లులు సంతాన ప్రాప్తి కోసం, తమ బిడ్డ దీర్ఘాయుషు కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. హేరంబ సంకష్ట చతుర్థి పూజా విధానం, శుభ సమయం తెలుసుకుందాం. ప్రతి నెల చతుర్థి తిథి రోజు వినాయకుడిని పూజిస్తారు. హిందూ మతంలో సంకష్ట చతుర్థికి ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు గణేష ఆరాధనకు అంకితం చేశారు. సంకష్టి అనే కష్ట సమయాల నుంచి బయటపడేయడం అని అర్థం. శ్రావణ మాసంలో వచ్చే సంకష్ట చతుర్థిని హేరంబ సంకష్ట చతుర్థి అంటారు. ఇది చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ప్రత్యేకంగా రక్షిత స్వభావానికి ప్రసిద్ధి చెందిన గణేశుడి 5 తలల రూపమైన హేరంబాను పూజిస్తారు. హేరంబ సింహంపై స్వారీ చేసే సంరక్షక దేవుడిగా కొలుస్తారు. ఈ రూపాన్ని పూజించడం వల్ల భక్తులకు ధైర్యం, జ్ఞానం, దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ చతుర్థిని పాటించడం వల్ల శాంతి, శ్రేయస్సు, జీవితంలో ఏవైనా అడ్డంకులు ఉంటే తొలగిపోతాయని నమ్ముతారు. అందుకే విఘ్నాలు తొలగించేవాడిని వినాయకుడు అంటారు. ఏ పని తలపెట్టినా ముందు వినాయకుడు తొలి పూజ అందుకుంటాడు. స్త్రీలు సంతానం, దీర్ఘాయువు కోసం ఈ ఉపవాసాన్ని పాటిస్తారు. హేరంబ్ చతుర్థి రోజున గణేశుడు చంద్రదేవుడిని పూజిస్తారు. హేరంబ్ సంకష్టి చతుర్థి పూజా పద్ధతి, మంత్రం, చంద్రదర్శన, శుభ సమయం తెలుసుకుందాం. హేరంబ చతుర్థి శుభ సమయం. హేరంబ చతుర్థి తిథి ప్రారంభం ఆగస్టు 22, 2024 సంవత్సరం మధ్యాహ్నం 1:46 హేరంబ చతుర్థి తేదీ ముగుస్తుంది. ఆగస్టు 23, 2024 సంవత్సరం ఉదయం 10:38 హేరంబ సంకష్టి చతుర్థి పూజా విధానం. ఉదయాన్నే నిద్రలేచి స్నానం ఆచరించాలి. పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసుకుని వినాయకుడిని ప్రతిష్ఠించాలి. దేశీ నెయ్యితో వినాయకుడి విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించాలి. పసుపు రంగు పూలదండ సమర్పించాలి. మోదక్ లడ్డూలు నైవేద్యంగా పెట్టాలి. విగ్రహం వద్ద కొన్ని అక్షింతలు, నీటితో నింపిన కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దూర్వాగడ్డి, అరటి పండ్లు సమర్పించాలి. వినాయక చవితికి సంబంధించిన కథను పారాయణం చేయాలి. అలాగే గణేష మంత్రాలు, స్తోత్రాలు పఠించాలి. ఇలా చేయడం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సిద్ధిస్తుంది. సాయంత్రం గణేష హారతిని భక్తి శ్రద్ధలతో ఇవ్వాలి. ఈ వ్రతంలో భాగంగా చంద్రుడికి నీటిని సమర్పించాలి. చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించే నీరు మీ పాదాల మీద పడకుండా చూసుకోవాలి. ఇలా చేయడంతో ఉపవాసం పూర్తవుతుంది. ఉపవాసం విరమించిన తర్వాత సాత్విక ఆహారం తీసుకోవాలి. చంద్రోదయం సమయం. దృక్పంచాంగం ప్రకారం ఆగస్టు 22 రాత్రి 8:43 చంద్రోదయం జరుగుతుంది. అయితే వివిధ నగరాల్లో చంద్రోదయ సమయంలో స్వల్ప వ్యత్యాసం ఉండవచ్చు. చంద్రదర్శనం పూజ తర్వాత మాత్రమే ఉపవాసం సంపూర్ణంగా చేసినట్లు అవుతుంది. మంత్రం: ఓం గణేశాయ నమః.